జీహెచ్ఎంసీలో కొత్తగా ఏర్పడిన వార్డులపై అభ్యంతరాల స్వీకరణ ప్రారంభమైంది. బౌండరీల మార్పుపై అభ్యంతరాలు లేవనెత్తారు ఎంఐఎం నేతలు. మొదటి ప్రాతిపదికన సరిహద్దులు, రెండో ప్రాతిపదికన జనాభాను బేస్ చేసుకుని వార్డుల డీలిమిటేషన్ చేస్తున్నారు. నేను జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ను కలిసి తమ అభ్యంతరాలు చెప్పారు ఎంఐఎం నేతలు. కర్ణన్ను కలిసిన వారిలో ఎంఐఎం ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్, ఎమ్మెల్యేలు మజీద్, కౌసర్ మొహియుద్దీన్, అలాగే ముజీజ్ ఉన్నారు. ఇవాళ నుంచి 7 రోజుల పాటు విజ్ఞప్తులు స్వీకరించనున్నారు జీహెచ్ఎంసీ కమిషనర్. జీహెచ్ఎంసీలో కొత్తగా ఏర్పడిన వార్డులు ఏవైతే ఉన్నాయో దాని గురించి మనందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు వీటిపైన అభ్యంతరాలని వ్యక్తం చేస్తూ కూడా ఎంఐఎం నేతలు అటు వెళ్లి కర్ణాన్ని కలవటం జరిగింది. పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రవణ్ అందుబాటులో ఉన్నారు. రైట్ శ్రవణ్, మనం చూస్తున్నాం ఇప్పటికే ఎటువంటి అభ్యంతరాలను లేవనెత్తుతున్నారు ఎంఐఎం నేతలు. అలాగే జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ని కలిసి కూడా తమ అభ్యంతరాలను చెప్పడం జరిగింది. ఎవరెవరు కలిశారు ఆ కర్ణన్ని? 27 మున్సిపాలిటీలకు సంబంధించిన విలీన ప్రక్రియ ఇప్పటికే పూర్తయింది. సో ఆ వార్డులకు సంబంధించిన బౌండరీల పైన ఏమైనా అభ్యంతరాలు ఉన్నా లేదా వార్డుల పెంపు పైన ఏమైనా అభ్యంతరాలు ఉన్నా ఇవాళ నుంచి 7 రోజుల పాటు విజ్ఞప్తులు కానీ సజెషన్స్ కానీ తీసుకుంటామనేది జీహెచ్ఎంసీకి సంబంధించినటువంటి కమిషనర్ స్పష్టం చేశారు. మొత్తం ప్రస్తుతం 30 సర్కిళ్లతో పాటు శివారు మున్సిపాలిటీ అయినటువంటి 27 అంటే మొత్తం 57 సర్కిల్ ఆఫీసులలో, 6 జోనల్ ఆఫీసులలో, హెడ్ ఆఫీస్లో కూడా ఇవాళ విజ్ఞప్తులకు సంబంధించినటువంటి ప్రక్రియ స్టార్ట్ చేశారు. ప్రస్తుతం మనం హెడ్ ఆఫీస్లో ఉన్నాం. దీనికి సంబంధించినటువంటి బ్యానర్ చూడొచ్చు. రిసెప్షన్ సెంటర్, సజెషన్స్ అండ్ అబ్జెక్షన్స్ ఆన్ డీలిమిటేషన్ ఆఫ్ 300 వార్డ్స్ ఇన్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, ప్రిలిమినరీ నోటిఫికేషన్ పబ్లిష్డ్ ఇన్ ఫామ్ 1. అంటే ఈ ప్రిలిమినరీ నోటిఫికేషన్ నిన్న ఇవ్వడం జరిగింది. విజ్ఞప్తులు స్వీకరిస్తారు, అభ్యంతరాలన్నీ కూడా స్వీకరిస్తారు. దీనిపైన దాదాపుగా 7 రోజుల పాటు ఈ అభ్యంతరాల స్వీకరణ కొనసాగుతుంది. ఎంఐఎంకి సంబంధించినటువంటి ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ ఓవైసీ, ఎమ్మెల్యేలు మాజిద్ హుసేన్, ముబీన్తో పాటు కొంతమంది ఎమ్మెల్యేలు అందరూ కూడా జీహెచ్ఎంసీ కార్నర్ని కలిసి విజ్ఞప్తులు చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. బీజేపీ కార్పొరేటర్ కూడా వచ్చారు, మాట్లాడే ప్రయత్నం చేశారు. ఏంటి మేడం, డీలిమిటేషన్కి సంబంధించినటువంటి ప్రాసెస్ చాలా వేగంగా కొనసాగుతుంది. మీ వార్డు ఏమైనా డిస్టర్బ్ అయిందా, లేకపోతే వార్డులకు సంబంధించినటువంటి డీలిమిటేషన్లో ఏమైనా అభ్యంతరాలు మీకు ఉన్నాయా? అభ్యంతరాలు ఉన్నాయి. నేను 2016లో పోటీ చేసినప్పుడు 68,000 ఓట్లు ఉండే మౌలాలిలో. తర్వాత 20లో 58,000 ఓట్లకి కుదించబడింది. అంటే మా ఓట్లని ఎక్కడైతే బీజేపీ ఓట్ బ్యాంక్ ఎక్కువ ఉందో దాన్ని పక్క డివిజన్లోకి కలపడం జరిగింది. సరే, అయినా మేము గెలిచినాం. అయితే ఇప్పుడు డీలిమిటేషన్ పేరుతో మల్కాజ్గిరి నియోజకవర్గంలో గతంలో 9 డివిజన్లు ఉండే దాన్ని 16 డివిజన్లుగా చేశారు. అల్వాల్ సర్కిల్లో 6 డివిజన్లు, ఇక్కడ 7 డివిజన్లు అనుకుంటా. ఇక్కడ మల్కాజ్గిరి సర్కిల్లో 10 డివిజన్లు చేశారు, 9 డివిజన్లు చేశారు. అయితే ఆ 9 డివిజన్లనే నేను చూస్తున్నాను. ఒక డివిజన్ మాకంటే చిన్నది, మౌలాలి కంటే చిన్నది, దాన్ని 3 డివిజన్లుగా చేశారు. మల్కాజ్గిరి డివిజన్ అనే దాన్ని 3 డివిజన్లుగా చేశారు. మల్కాజ్గిరి, బలరాం నగర్, సఫీల్గూడ, ఈ 3 పేర్లతో 3 డివిజన్లుగా చేశారు. వాళ్ళకంటే పెద్ద డివిజన్ అయిన మౌలాలిని మాత్రం అట్లే ఉంచారు. ఏమీ అసలు దాన్ని ముట్టుకోలేదు. ఎన్ని కాలనీలు ఉన్నాయి అన్ని కాలనీలు అదే లిమిట్స్తో ఉంది. కాదు మేడం, ఇప్పుడు బౌండరీలను మార్పు చేయలేదు. ఒక కార్పొరేటర్కి ఒక వార్డులో ఇంత జనాభా ఉండాలని ఒక నంబర్ తీసుకొని చేసినట్లు స్పష్టంగా అర్థమవుతుంది అనేది కొంతమంది కార్పొరేటర్లు చెప్తున్నమాట. అది స్పష్టంగా అర్థమవుతుంది. అధికార పార్టీ నాయకుల కనుసన్నల్లోనే ఈ డిలిమిటేషన్ జరిగింది అనేది స్పష్టంగా అర్థమవుతుంది. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను శివారు పరిధి గ్రామాలు ఏవైతే మున్సిపాలిటీలు జిహెచ్ఎంసీలో కలిపిరో, కొంగర కలాన్ అనేది ఒక ఊరు. ఆ ఊర్లో ఒక మున్సిపాలిటీలో ఒక ఊరు. అక్కడ 5 వార్డులు ఉంటాయి. 5 వార్డుల్లో 8,000 ఓట్లు ఉంటాయి. 8,000 ఓట్లకి ఒక కార్పొరేటరా? ఇప్పుడు కొంగర కలాన్ ఒక డివిజన్. ఇప్పుడు కొంగర కలాన్ అనేది ఔటర్ రింగ్ రోడ్ కొంచెం ఇతల వైపు ఉంటుంది, ఔటర్ రింగ్ రోడ్ కొంచెం అవతల వైపు ఉంటుంది కదా మేడం. రాబోయే రోజుల్లో జనాభా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది కదా? మొత్తం లోపలనే ఉంటుంది, ఔటర్ రింగ్ రోడ్ లోపలనే ఉంటుంది. అది 5 వార్డులకి 8,000 ఓట్లు ఉన్నాయి. దాన్ని ఒక డివిజన్ చేసిరంటే ఎటువంటి ఆలోచనలతో చేసిండొచ్చు? అధికార వికేంద్రీకరణ జరగాలి అనేది అందరికీ, ప్రజలకి ఇష్టమే, నాయకులకి ఇష్టమే. దానివల్ల పనిభారం కూడా నాయకులకు తగ్గుతుంది, ప్రజలకి కూడా రీచబుల్ ఎక్కువ ఉంటుంది నాయకుడితోటి. అది మంచిదే. కానీ మీరు ఓట్ల ప్రాతిపాదికన డివిజన్లను విభజన చేసిర్రా, లేదు పార్టీల ప్రాతిపాదికన విభజన చేసినరా అనేది
ప్రజలు గమనిస్తున్నారు. మాకైతే అర్థమవుతుంది పార్టీలో కాదు. డీలిమిటేషన్ వార్డు విభజన అనేది నాయకులకు ఉండొచ్చు, పొలిటికల్ పార్టీలకు వేరే అజెండా ఉండొచ్చు, కానీ అధికార యంత్రాంగానికి అట్లా ఉంటుందంటారా మేడం? అధికార యంత్రాంగం ఎప్పుడు సర్వే చేసిర్రు? మాకైతే ఎప్పుడు అప్రోచ్ కాలేదు. వాళ్ళు ఇప్పుడు ఇక్కడ మేము డీలిమిటేషన్ కోసం వస్తున్నామని ఎప్పుడైతే వాళ్ళు అడిగిన సందర్భం అయితే లేదు. వాళ్ళు ఏ రాత్రి వచ్చి సర్వే చేసిరో, మరి ఎవరిని అడిగి చేసిరో, లోకల్ నాయకులను అడిగి చేసిరా, లోకల్ రూలింగ్ పార్టీ నాయకులను అడిగి చేసిరా అనేది ప్రజలకు తెలియాలి. మాకైతే తెలుసు. మేడం, ఇప్పుడు మీకు ఆపోనెంట్గా ఉన్నటువంటి ఎంఐఎంకి లబ్ధి చేకూర్చే విధంగా చేశారు అంటే లేదు, వాళ్ళు కూడా ఇవాళ వచ్చి విజ్ఞప్తులు చెప్తున్నారు. బీజేపీకి ఇది అనుకూలంగా లేదని చెప్తున్నారు. మరి కాంగ్రెస్ ఒక్కటి మాత్రమే అనుకూలంగా ఉందని భావిస్తున్నారా? వాళ్ళకు కూడా కొన్ని డౌట్స్ ఉన్నాయని చెప్తామన్నారు. ఎంఐఎం పార్టీ ఎప్పుడైనా ప్రజల ముందు స్పష్టంగా ఉంటుందా? ఉండదు. అధికార పార్టీకి ముందు స్పష్టంగా ఉంటారు. వాళ్ళకి ఏం కావాలో అధికార పార్టీతోటి చేయించుకుంటారు. వాళ్ళకు వార్డుల విభజన జరిగితే ఏంది, జరగకపోతే ఏంది, వాళ్ళకు వాళ్ళు తీర్చుకోవాల్సిన కోరికలు అయితే తీరిపోతున్నాయి కదా. వాళ్ళకు ఫండ్ ఎన్ని వేల కోట్లు కావాలంటే అన్ని వేల కోట్లు ఇచ్చేస్తారు. గతం కౌన్సిల్ మీటింగ్ రసాబస జరగడానికి కారణం అదే కదా. 300 కార్పొరేటర్కి 2 కోట్లు మొన్న మీకు కూడా ఇచ్చినారు కదా, మీ వార్డుకి కూడా అన్ని వార్డులకు ఇచ్చినాము అన్నారు. మేము లెటర్స్ ఇచ్చాము, అవి ఇంకా రిలీజ్ అవ్వలేదు. రిలీజ్ అయితే కానీ మనం చెప్పలేము. సో ఫైనల్గా ఈ వార్డు డీలిమిటేషన్ మీద ఏం చెప్పదలుచుకున్నారు? విజ్ఞప్తి ఏమన్నా, మీ అభ్యంతరాలు ఏమైనా చెప్పదలుచుకున్నారా కమిషనర్కి? మేము తప్పకుండా మా అభ్యంతరాన్ని తెలియజేస్తాము. విభజన జరిగితే అన్ని నామ్స్ ప్రకారం మీరు నామ్స్ డిక్లేర్ చేయండి. ఓట్ల ప్రాతిపాదికన, జనాభా ప్రాతిపాదికన, ఎట్లా విభజన చేస్తారు, ఏరియా ప్రాతిపాదికన, లేకపోతే డెవలప్మెంట్కి ఒక చదరపు కిలోమీటర్కి ఇంత ఖర్చు అవుతుంది, ఆ డెవలప్మెంట్ ఆధారంగా చేస్తున్నారా? అది ప్రజలకు తెలియాలి. అసలు ఒక అఖిలపక్ష సమావేశం ఏది ఇంత పెద్ద నిర్ణయం తీసుకునేటప్పుడు అన్ని పార్టీలను పిలిచి మాట్లాడాలి కదా. వాళ్ళ సూచనలు కూడా తీసుకోవాలి కదా. ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం అనేది సమంజసం కాదు. సో ఇది ఫైనల్గా వార్డు డీలిమిటేషన్ అనేది కొంత రసబసగా మారేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు జనాల దగ్గర నుంచి విజ్ఞప్తులు స్వీకరిస్తున్నారు. వచ్చే వారం కార్పొరేటర్లందరినీ కూర్చోబెట్టి కౌన్సిల్ సమావేశం ప్రత్యేకంగా ఏర్పాటు చేయబోతున్నారు. కౌన్సిల్లో కార్పొరేటర్లకు సంబంధించినటువంటి అభ్యంతరాలు కూడా తీసుకోబోతున్నారు అనేది మన దగ్గర ఉన్నటువంటి సమాచారం. ఒకవైపు ఎంఐఎంకి సంబంధించినటువంటి ఫ్లోర్ లీడర్తో పాటు ఎమ్మెల్యేలు అందరూ అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఇప్పుడు బీజేపీకి సంబంధించినటువంటి కార్పొరేటర్ కూడా అభ్యంతరాలు వ్యక్తం చేశారు. జనాల దగ్గర నుంచి ఎన్ని విజ్ఞప్తులు వస్తాయి, ఎన్ని ఫిర్యాదులు వస్తాయి, ఎన్ని అబ్జెక్షన్స్ వస్తాయి, దానిపైన జీహెచ్ఎంసీ యంత్రాంగం ఏ విధంగా నిర్ణయం తీసుకుంటుందనే చూడాల్సి ఉంది. ఓవరాల్గా మాత్రం 300 వార్డుల విభజనకు సంబంధించినటువంటి అంశం, 300 వార్డుల డీలిమిటేషన్కి సంబంధించినటువంటి ప్రక్రియ వేగంగా కొనసాగుతుంది. రాబోయే వారం 10 రోజుల్లో దీనికి సంబంధించినటువంటి ఒక ఫైనల్ నోటిఫికేషన్ వచ్చేటువంటి అవకాశం ఉంది. అభ్యంతరాలు విజ్ఞప్తులను స్వీకరించిన తర్వాత వారం 10 రోజుల్లో ఖచ్చితంగా ఫైనల్ నోటిఫికేషన్ విడుదల చేస్తామనేది జీహెచ్ఎంసీ కమిషనర్ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మరి పరిస్థితులు ఏ విధంగా మారుతాయి, కార్పొరేటర్ల విజ్ఞప్తులు ఏ విధంగా తీసుకుంటారు, ఏ విధంగా దానిపైన వర్కౌట్ చేస్తారనేది మనం చూడాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ శ్రవణ్.